నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, శని వక్రగతి జరగబోతోంది. అబ్సల్యూట్లీ జూన్ 29న స్టార్ట్ కాబోతోంది. ఆల్మోస్ట్ 4.5 months కూడా శని వక్రగతి జరగబోతోంది. డెఫినెట్ గా 4.5 నెలల పాటు శని వక్రించి ఉండబోతున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలను ఇస్తోందో ఇవాళ మనం చర్చించుకుందామా? చెప్తారా? తప్పకుండా అండి, చర్చించుకుందాం. రైట్. సో చెప్పండి. శని వక్రగతి జూన్ 29న మొదలయ్యి 139 రోజులు ఉంటుంది. కానీ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మొదలైపోయింది దాని ఎఫెక్ట్. డోర్ బయట ఒక మనిషి నుంచున్నాడు, ఇంకా ఎంటర్ కాలే, కానీ మనకు తెలిసిపోయింది ఆయన ఉన్నాడు అని. మీకు వృషభ రాశి గురించి నేను చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది. సో ఈ శని వక్రగతి, శని వక్రగతి. సో వాట్ ఈస్ వక్రగతి? వక్రగతి అంటే ఏమిటి? నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నాకు బాగా గుర్తు, నన్ను లేపి అడిగారు వాట్ ఈజ్ రెట్రోగ్రేడ్ అంటే, వక్రగతి అంటే ఏంటి? నాకు తెలియదండి అని చెప్పా. అంటే మీరు క్లాసెస్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదే ఆన్సర్ ఇస్తూ ఉంటాను నేను. అదేమిటి? ఇప్పుడు కూడా? ఇప్పుడు కాదు, అప్పుడు జనరల్ గా. సో ఎవరిని ఏదైనా అడిగితే అట్లా సరదాగా చెప్తూ ఉంటాం. సో వక్రగతి అంటే ఏంటి అవినాష్? నాకు తెలియదు సార్. ఓకే, నేర్పిస్తానని చెప్పి బోర్డు మీద రాశారు మా సార్. సిడిఆర్, కన్ఫ్యూజన్, డ్యువాలిటీ, రిపిటీషన్. అంటే పిచ్చి పిచ్చిగా చేయడము, డ్యువాలిటీ రెండు పనులు ఒకటేసారి చేయడము, రిపిటీషన్ చేసిన పని మళ్ళీ 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 చేయడం, అంటే శుద్ధి చేసుకోవడం. ఇప్పుడు ఒక పని మన వల్ల అవ్వట్లేదు, మొదటిసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, 6, 8, 9, 10, 20, 30 సాధించి తీరుతాడు. శుద్ధి జరుగుతుంది శని వక్రగతిలో. ఎందుకంటే సిడిఆర్ కదా, కన్ఫ్యూజన్. ఒకడు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాడు, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి పిచ్చడైపోతాడు. ఒకడు నేను పోరాడతానని చెప్పి మళ్ళీ 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 దాన్ని ఏమంటారు, అది ఇంకా ట్రై అండ్ ట్రై టిల్ యూ డై. అదే అంటిల్ యువర్ సక్సెస్. కరెక్ట్. డై కాదు, అంటిల్ యూ సక్సెస్ వచ్చేదాకా. అంటే విపరీతమైన ప్రయత్నం, అంటే విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. 12 రాశులు ఈసారి విపరీతంగా కష్టపడతారు, మామూలుగా కాదు, ఇట్లా అట్లా కాదు. ఈ సమయం 139 రోజులు మనిషిని బాగా కష్టపడుతుంది. శని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తుంది. ఎవరైతే శుద్ధి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళకి రిపిటీషన్ జరుగుతుంది. కొంతమందికి అయితే డ్యువాలిటీ, అంటే రెండు పనులు చేస్తారు, ఒక పని కాదు, ఒకటేసారి రెండు పనులు చేయడం జరుగుతుంది ఈ పీరియడ్ లో. అంటే మీ తీసుకున్న నిర్ణయం శని మీతో ఆడుకుంటుందా, లేకపోతే మీరు శనితో ఫ్రెండ్షిప్ చేస్తారా అనేది పాయింట్. సో ఇది శని వక్రగతి. శని వక్రగతి కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు, అమ్మా శని అంటే నాకు భయము, నేను దీంట్లో నుంచి ఎట్లైనా బయటపడాలి అని చెప్పేసి నేను ఏం చేయాలి గురుగారు అని అడుగుతారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోండి, ఒక త్రిశూలం తీసుకోండి. మామూలుగా శని మామూలు గతిలో వెళ్తున్నప్పుడు శివలింగానికి చేస్తాం, ఇది వక్రగతి కాబట్టి త్రిశూలం తీసుకోవాలి. 6 inches త్రిశూలం, సిల్వర్ త్రిశూలం తీసుకోవాలి. సో 6 inches సిల్వర్ త్రిశూలం తీసుకొని దాని మీద మీరు అభిషేకం చేయొచ్చు. పాలు, పెరుగు, నీళ్లు మీ ఇష్టం. సాటర్డే రోజు చేస్తే అద్భుతం, లేకపోతే 29వ రోజు, ఆ రోజున స్టార్ట్ అవుతున్నారు వక్రగతిలో శని మహారాజులు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి. ఇంకోటి, కొంతమందికి ఆగిపోయిన పనులు ఉంటాయి, ఈ టైంలో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు, అవుతాయి. ఎవరికైతే పనులు అవ్వవు, ఒకటి రిపిటేషన్ ఉంటుంది, కానీ ఆగిపోయిన పనులు మాత్రం అవుతాయి. ఇప్పుడు వెనకాల ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఆగిపోయింది పని, మళ్ళీ అవకాశం దొరికిందిరా నీకు, ఈసారి ట్రై చేసుకో, అవకాశం వాడుకో. అది ఎవరికి అనేది ఇప్పుడు రాశి ఫలితాల్లో మనం తెలుసుకుందాం. అది ఎవరికి, అందరికి చెల్లుతుంది ఒకటి, ప్లస్ ఎవరికి ఏ డైరెక్షన్ లో చెల్లుతుంది. అంటే ఏదో పెళ్లి సంబంధం అయిపోయి ఉంటది, మళ్ళీ దానికి ఒకసారి ట్రై చేయి, వస్తుంది. ఒక్కొక్క మనిషికి వాళ్ళ రాశి తగ్గట్టు
వాళ్ళు ఏమి చేసుకుంటే ఏ పని ఆగిపోయి ఉంటే పూర్వంలో ఇప్పుడు చేసుకుంటే అది ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది మనం చూస్తాం తప్పకుండా. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈసారి శని వక్రగతిలో ఎవరైనా, శని అంటే శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అరుణాచలం కానీ కాశీ కానీ వెళితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఆగిపోయిన పని కావచ్చు, లేకపోతే ఈసారి కొత్తగా మొదలుపెట్టే పని కావచ్చు, బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శని వక్రగతి అంటే స్పెషల్ శివుడికి, నాట్ లైక్ నార్మల్. సో డబల్ ఎనర్జీ పుంజుకొని ముందుకెళ్తున్నట్టు శని వక్రగతి అంటే ఒక ఫోర్స్తో. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక మనిషి ఒక అడుగు వెనకలేసి వెళ్తున్నాడు వెనకల డైరెక్షన్ లో, ఒక అడుగు, ఇప్పుడు సింహం 4 అడుగులు వెనకేసి శక్తిని పుంజుకుంటుంది. ఎస్, మీరు కరెక్ట్ చెప్పారు, శక్తిని పుంజుకుంటుంది. సో స్పెషల్ టైం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మీరు ఆ కాశీలో దర్శనం చేసుకోండి, అరుణాచలంలో దర్శనం చేసుకోండి, గిరి ప్రదక్షిణ చేసుకోండి, ముందుకెళ్ళండి. ఎవరికైనా సీరియస్గా ఈ శని వక్రగతి తీసుకోవాలని ఉంటే బటుక భైరవ అనుష్ఠానం లేకపోతే సాధన ఒక గురువు దగ్గర తీసుకొని చేస్తే చాలా మంచిది, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో బటుక భైరవ లేకపోతే శివుడు. రైట్. ఇక ద్వాదశ రాశి ఫలితాలు కూడా ఒకసారి చూద్దాం. మరి సింహరాశి వారికి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు శని ఈ రెట్రోగేషన్ ద్వారా? సింహరాశి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే ఈసారి వీళ్ళకి సింహమే వీళ్ళు. వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించుకుంటారు. సింహం అంటే ఏంటి? ముందు నేను, తర్వాత ప్రపంచం. అదే టైగర్ అయితే ఎట్లా? ముందు ప్రపంచం, తర్వాత నేను అనుకుంటది. టైగర్ వేరు, లయన్ వేరు. సో ఈసారి లయన్ జోన్లో ఉంటాడు. నేను ఎలా కనిపిస్తున్నాను, నా బాడీ ఎలా ఉండాలి, నేను జిమ్ జాయిన్ అవుతా, నేను ఈ ఫేస్ ప్రోడక్ట్ వాడతా, అమ్మాయిలు అయితే నేను ఈ మేకప్ వేసుకుంటా, అద్భుతంగా కనిపిస్తా, నేను హీరోయిన్ లాగా కనిపించాలి, నేను ఒక మంచి సినిమా ఫీల్డ్లో ఎట్లా ఉంటారో జనాలు, నేను అట్లా కనిపించాలి అని చెప్పేసి బాగా రెడీ అవుతారు. మా వాళ్ళైతే జిమ్ చేయడము, మంచి బట్టలు వేసుకోవడము, ధూమ్ధామ్ చేయడం, అంటే కొంచెం ధూమ్ధామ్ చేసే టైప్లో ఉన్నారు ఈసారి వీళ్ళు. అంటే కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటారు, అంటే ఏదైనా కాన్ఫిడెంట్గా డీల్ చేయగలుగుతారు ఏదైనా. వీళ్ళు సింహం లాగే ఉంటారు చెప్పాలంటే. ప్లస్ వీళ్ళకి కొత్త చిగురు అంటారు చూడండి, లైఫ్లో కొత్తవే మొదలవుతాయి, కొత్త ఆస్పెక్ట్స్ లైఫ్లో. అంటే జీవితంలో ఏదైనా అలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు ఏదైనా కొత్తగా మొదలవుతే చాలా బాగుంటుంది, కొత్త చిగురు. సో అలా వీళ్ళకి కొత్త ఆస్పెక్ట్స్ మొదలవుతాయి. ఎస్పెషల్గా వీళ్ళకి పెళ్లి చేసుకుందాం అనే వాళ్ళకి మంచి సంబంధాలు రావడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా మంచి సమయం ఇది. సో ఈ వ్యాపారం కూడా వీళ్ళకి రోజువారీ, ఇప్పుడు ఎవరైనా వ్యాపారాలు ఉన్నాయి, ఎవరి వ్యాపారాలు బాగా నడుస్తాయి, రోజువారీ వ్యాపారస్తులు, ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్, ఇప్పుడు వెజిటేబుల్స్, బట్టలు, తర్వాత ఇంకా మెడికల్ షాపు, రోజువారీ వస్తువులు, రోజువారీ అవసరాలు. సో ఇలాంటి వాళ్ళకి మంచి టైం ఇది, బాగా నడుస్తే షాప్స్, బాగా ముందుకెళ్ళొచ్చు, ఏ ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఈ వక్రగతి శని ఏదైతే ఉందో ఇబ్బందులన్నీ తొలగించేస్తాడు వీళ్ళకి. వీళ్ళ కాన్ఫిడెన్స్తో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి షాప్లో చాలా ఇబ్బందులు ఉంటాయి, ఆ సర్వెంట్స్ ఉంటారు, సర్వెంట్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఆ సర్వెంట్స్ అది క్లీన్ అయిపోతుంది, వేరే వాళ్ళు వచ్చేస్తారు, కొత్త వాళ్ళు వచ్చేస్తారు, పాత వాళ్ళు వెళ్ళిపోతారు, లేకపోతే పాత వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అవ్వడం. సో ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అక్కడ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, డాక్టర్స్కి చూసుకుంటే, యాక్చువల్గా డాక్టర్స్కి మంచి టైం ఈసారి, మంచి పేషెంట్స్ దొరుకుతారు, విపరీతమైన వ్యాపారం జరుగుతుంది, అద్భుతంగా సంపాదిస్తారు డాక్టర్స్, ఎవరైతే ఈ సింహరాశిలో ఉన్న డాక్టర్స్. స్పెషల్గా ఇంకా చెప్పాలంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్కి మంచి టైం ఇప్పుడు, ప్లస్ ఎలోపతి డాక్టర్ కూడా మంచి టైమే. బేసిక్గా డాక్టర్స్కి మంచి సమయం ఇది. ప్లస్ ఈ సింహరాశి వాళ్ళు ఏంటంటే మామూలుగా డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ కొంచెం అలవాటు పడతారు ఈసారి. ఎందుకంటే శని వక్రగతి అంటే సిడిఆర్ కాబట్టి రిపిటీషన్ ఉంటుంది. అంటే ఏంటి, ఇవాళ పొద్దున లేచి నేను యోగా చేశాను, రేపు పొద్దున రిపీట్ అవుతూ ఉంటుంది మంచికి. ఎందుకంటే వక్రగతి సింహరాశికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆ రిపిటీషన్ అనేది మంచికి జరుగుతుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ వచ్చినా కూడా మంచిగే వస్తుంది, డ్యువాలిటీ వచ్చినా కూడా మంచిగే వస్తుంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే సింహరాశి వాళ్ళకి చాలా మంచిది, మంచి పీరియడ్ అని చెప్పుకోవచ్చు.
సో వీళ్ళు ఏమైనా రెమెడీస్ చేసుకోవాలంటే సింహరాశి కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకుంటే అద్భుతమైన రెమెడీ. దాని మించింది ప్రపంచంలో ఏం లేదు. మీకు తెలుసు కదా గాయత్రి విలువ ఎంతనో. Yeah. అద్భుతమైన రెమెడీ చేసుకోండి, సూపర్ ఉంటారు. రైట్, బ్యూటిఫుల్ అండి. వీళ్ళకి కూడా మంచి పీరియడ్ అని చెప్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా చాలా డైలీ రెజీమ్ అయితే బాగుంటుంది, మారుతుంది. తద్వారా మంచి హెల్త్, డెఫినెట్ గా ఒక మంచి గ్లో, కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా బిల్ట్ అవుతుంది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే.